ప్రైజ్ ద లార్డ్. ప్రభునామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపలో మీరందరూ కూడా క్షేమంగా వర్ధిల్లుతున్నారని ప్రభు సేవకుడిగా నమ్ముతున్నాను. ఇంతకీ మనలో చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, చాలామందిని జీవితంలో మనము ప్రత్యేకించి మనుషులను నమ్మి మోసపోతూ ఉంటాం. వీరు ఒక్కరు నమ్మకమైన వారు అని ఎవరినైతే అనుకుంటామో వారే కొన్ని సందర్భాల్లో అపనమ్మకస్తులుగా మన జీవితంలో ప్రవర్తిస్తూ ఉంటారు, లేదా మారిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మీ బంధువులు, తోబుట్టులు, ఆప్తులు, రక్త సంబంధులు ఎవరైనా కావచ్చు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఎవరిని నమ్మినా ప్రయోజనం లేదు. కాబట్టి ఎవరిని నమ్మాలో అర్థం కాకుండా అలసిపోయి నీరసించిపోయి దిగులుతో కూర్చున్నావా? మనుషులు అటువంటి స్వభావం కలిగిన వారే. అయితే దేవుడి ఉదయకాల సమయంలో తనెవరో నీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఎంత అద్భుతమైన మాట! ప్రభువు నమ్మదగినవాడు, 2 నీతిమంతుడు. మొదటిది నమ్మదగినవాడు, 2 నీతిమంతుడు. ఈ నమ్మదగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంక మీదట మనుషులను నమ్మడం మానేసి నన్ను నువ్వు నమ్మగలిగితే నమ్మదగిన దేవుడును నీతిమంతుడైన నేను నీ జీవితంలో కార్యం చేస్తాను అని అంటుండగా, ఇంకెందుకు నీ జీవితంలో సందేహం? అన్నిటినీ పక్కన పెట్టి నష్టాలన్నిటినీ మర్చిపో. ప్రభువును మాత్రమే నమ్ము. ప్రభు ద్వారా మాత్రమే అద్భుతాలను అనుభవించు. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. మీరు నమ్మదగిన దేవుడు అని మాట్లాడారు. ఎంతమంది అయితే ప్రభు మనుషులు మోసపోయారో మరొకసారి క్షమించండి. మీ మీద ఆధారపడి మిమ్మల్ని నమ్మి ముందుకెళ్ళేవారుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.